హైదరాబాద్ అడుగడుగున భద్రత సేఫ్టీ వైపుగా పోలీసు యంత్రాంగం కసరత్తు లక్ష సీసీ కెమెరాలతో క్రైమ్ కంట్రోల్ ప్లానింగ్ ఇలా ఎన్ని చేస్తున్నా నిత్యం జరుగుతున్న దోపిడీలు పోలీసుల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఓవైపు దోపిడీ దొంగలు, మరోవైపు చైన్ స్నాచర్స్ ముఠాలు టార్గెట్ ని ఫిక్స్ చేసుకుని తెగబడుతున్నారు. కన్ను పడితే చాలు కన్నం వేసేస్తున్నారు, లూఠీలు చేసేస్తున్నారు. సమ్మర్ కూడా దొంగలకు బాగా కలిసొస్తోంది. ఇంటికి తాళం ఉంటే చాలు నిమిషాల్లో ఖాళీ చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజు రోజుకు పెరుగుతున్న దోపిడీలు జనాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వారం రోజులుగా సిటీలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ దొంగల దోపిడీలు ఎక్కువయ్యాయి. ఆధునిక వాహనాలతో గస్తీ తిరుగుతున్నా ఏదో ఒక చోట దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. నిమిషం ఏమరపాటుగా ఉంటే చాలు టార్గెట్ ఫినిష్ చేసేస్తున్నారు కంత్రిగాళ్లు. ఇల్లు ఖాళీ లేకపోతే ఏటీఎంలపై పడుతున్నారు. డబ్బులు రావని తెలిసినా శక్తి కొలది ధ్వంసం చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో అందిన కాడికి దోచేస్తున్నారు. ఇక వెహికల్స్ ను వదలటం లేదు దొంగలు. పార్కింగ్ ప్లేస్ల నుంచి దొంగ తాళాలతో ఎత్తుకెళ్తున్నారు. సిటీ శివార్లలో అయితే దొంగల బీభత్సం రోజు రోజుకు పెరుగుతోందని చెప్పాలి. 20 రోజుల్లో 12 దోపిడీలు జరిగాయి. లక్షల విలువైన సొత్తు చోరీ అయింది. దొంగతనం ముందు రెక్కీతో పక్కా స్కెచ్ వేస్తున్నారు. కన్ను పడిన ఇంటికి క్షణాల్లో కన్నం వేస్తున్నారు. వేసిన తాళం వేసినట్లే ఉంటుంది. తలుపులను మాత్రం బద్దలు కొడుతున్నారు. తీరిగ్గా ఇంట్లో వస్తువులన్నింటినీ దోచేస్తున్నారు. రాత్రికి రాత్రి యజమాని కష్టార్జితం మొత్తం మాయమవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దొంగల ముఠాలు సిటీలోకి ఎంట్రీ ఇవ్వటం ఆందోళన కలిగించే అంశం. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఒకే రోజు 3 ఇళ్లలో చోరీలు చేశారు. కరెంట్ లేదని చుట్టాల ఇంటికి వెళ్లొచ్చేసరికి ఇంటిని లూఠీ చేశారు. అరకిలో బంగారం ఎత్తుకెళ్లారు. కూతురి ఎంసెట్ ఎగ్జామ్ రాయటానికి తోడుగా వెళ్లిన కుటుంబం వచ్చేసరికి ఇల్లు ఖాళీ అయింది. పాలకులను రాజశేఖర్ రెడ్డి మరియు నేరేళ్ల సునీల్ కుమార్ ఇద్దరిది కడప జిల్లా రవీంద్రనగర్ వీళ్ళు చెడు సహవాసాలకు అలవాటు పడి ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఒక గ్యాంగ్గా ఏర్పడి గత 2010-11 నుంచి వీళ్ళు నేరాలు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎంబో ఏంటంటే టౌన్లలో ఐసోలేటెడ్ ఉన్నటువంటి హౌజెస్ని సెలెక్ట్ చేసుకొని ఒంటరిగా ఉన్నటువంటి మహిళ కానీ ఎవరైనా ఉంటే ఆ ఇంట్లోకి ఫోర్స్ఫుల్ ఎంటర్ అయ్యి కత్తి చూపించి వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసులని లాక్కెళ్తారు. ఎవరైనా రెసిస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తే ఈ కత్తి తీసుకొని వాళ్ళని బెదిరించి అవసరమైతే గాయం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళని ఈరోజు నిన్న సాయంత్రము బాటసింగారం దగ్గర అనుమానాస్పద పరిస్థితుల్లో హయత్నర్ డిఐ చంద్రశేఖర్ మరియు డిఎస్ఐ చంద్రశేఖరు మరియు హయత్నర్ క్రైమ్ స్టాఫ్ వీళ్ళు ఏదో నేరస్తుల ముఠా తిరుగుతున్న సంచారంతో ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇంటరాగేట్ చేస్తే గత 2011 నుంచి చేస్తున్నటువంటి కేసులను వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి అందాజు 31 తులాల బంగారు ఆభరణాలని రికవర్ చేసినారు. ఎంతో సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీస్ లోనూ టార్గెట్ చేస్తున్నారు దొంగలు. బంజారాహిల్స్ సిలికాన్ వ్యాలీలోని ఓ విల్లాలో దొంగల బీభత్సం చేశారు. కిలో బంగారం 5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలు ఉన్నా సెక్యూరిటీ ఉన్నా దోపిడీ జరగడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి సమయమున సుమారు 1 గంట 2 గంటల ప్రాంతమ సినార్క్ వ్యాలీలోని శర్మ అనే చార్ట్ అకౌంటెంట్లో దొంగతనం జరిగింది. దాని గురించి అతను నేరస్తుడు ఈ చివరి భాగం నుంచి ఆ వైపు నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆ వివరాలను కూడా ఇంకా సేకరిస్తూ ఉన్నాము. దాదాపు గోల్డ్ ఆర్నమెంట్స్ కిలో వరకు
గోల్డ్ ఆర్నమెంట్స్ థెఫ్ట్ అయిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొంత క్యాష్ కూడా థెఫ్ట్ అయిందని చెప్తున్నారు. అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ అని కూడా. సికింద్రాబాద్ ఏరియాలో చోరీలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాళాలు పగలగొట్టే 3 కేటుగాలను అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణలో దోపిడీల లిస్టు చూసి అవాక్కయ్యారు. ఎంజాయ్ చేయడం కోసం దొంగతనాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 4 ఇళ్లలో దోపిడీలు చేశామన్న దొంగల నుంచి 10 తులాల బంగారం, ఓ బైక్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లనే కాదు గుళ్ళు, గోపురాలపై కూడా దొంగల కన్నుపడింది. సిటీ శివార్లోని శామీర్పేట మండలం జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని కౌకూరు శ్రీరామాంజనేయ స్వామి ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టెలతో హుండీని పగలగొట్టి అందులోని డబ్బుతో పరారయ్యారు. హుండీని సమీపంలోని పొలాల్లో పడేశారు. కొట్టేసిన సొమ్ములో దేవుడికి వాటా ఇచ్చే దొంగలు ఇప్పుడు ఆ దేవుడికే శటగోపం పెడుతున్నారు. ఎండ్లు, బండ్లు ఈ 2 దొరక్కపోతే ఇక వాళ్ళ టార్గెట్ ఏటీఎంలు. కంపల్సరీగా డబ్బులైతే ఉంటాయి. పగలగొట్టి చూద్దామన్నట్లు ఏటీఎం సెంటర్లపై తెగబడుతున్నారు దొంగలు. నిన్న అర్ధరాత్రి మెట్టుగూడ కెనరా బ్యాంక్ ఏటీఎంపై తెగబడ్డారు. మిషన్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పోలీసులు గుర్తుపట్టకుండా ఏటీఎం సెంటర్లోని సీసీ కెమెరాలను పగలగొట్టారు. ఆ సమయంలో మిషన్లో 10 లక్షల డబ్బుంది. ఇది బీహార్ గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక చికటపల్లి ఆంధ్ర బ్యాంక్ దోపిడీకి పెద్ద ప్లాన్ చేశారు దొంగలు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న గదికి కన్నం వేయడానికి రెడీ అయ్యారు. అర్ధరాత్రి సమయంలో పలుగు, పారలతో వచ్చిన ముఠా గోడ బద్దలు కొట్టడానికి ప్రయత్నించింది. శబ్దాలు విన్న సెక్యూరిటీ గార్డ్ అలర్ట్ అవ్వడంతో పరారయ్యారు. బ్యాంక్లో స్ట్రాంగ్ రూమ్ ఎక్కడో ముందుగానే రెక్కి నిర్వహించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. బ్యాంకు దోపిడీకి కన్నం వేయడానికి దొంగలు ప్రయత్నించడం సంచలనం రేపింది. ఇద్దరు అంతకంటే ఎక్కువ వ్యక్తులు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఈ ఇంప్లిమెంట్స్, ఐరన్ ఇంప్లిమెంట్స్ ఈ దొంగతనం చేయడానికి తీసుకొచ్చినటువంటి వస్తువులు దాన్ని బట్టి తప్పకుండా ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. జస్ట్ 20 రోజుల్లో 12 దోపిడీలు జరిగాయి. సిటీ నలుమూలలా నిత్యం ఏదో ఒక చోట దోపిడీలతో హడలెత్తిస్తున్నారు. డేగ కన్నుతో నిఘా పెట్టినా ఆగటం లేదు దొంగతనాలు.